అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిచయ వేదికకు కొత్తపట్నం మండలంలో భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడికి దాదాపుగా కొత్తపట్నం మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ స్థాయిలో పాల్గొంటారనే అంచనాలు ఉన్నాయి. వారందరూ కూడా పసందైన వంటకాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం లైవ్ ద్వారా ఇక్కడ వారికి కార్యకర్తలు, నాయకులు, అతిథులకు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏర్పాటు చేశారు తదితర వివరాలు మనం లైవ్ ద్వారా వీక్షించే కార్యక్రమం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ కనుక చూసినట్లయితే ఇక్కడ చికెన్ కర్రీని కూడా ఆండీలో కూడా చికెన్ ని వాళ్ళు కలుపుతున్నటువంటి సందర్భాలు చూసాము. అదేవిధంగా ఫ్రాన్స్ కూడా మరోవైపు కొత్తపట్నం మొత్తం కూడా కొత్తపట్నం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మత్స్యకారులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మత్స్యకారులందరూ కూడా ఇష్టమైన ఫుడ్గా కూడా ఫ్రాన్స్ ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి వారందరూ కూడా ఈ ఫ్రాన్స్ ఐటమ్ ఏర్పాటు చేశారు వాళ్ళు. దాంతోపాటు ఈ ఫ్రాన్స్ లో కలిపేందుకు కూడా ఇంగ్రీడియంట్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసినట్టు చూస్తున్నాం. మరోవైపు ఇక్కడ చికెన్ కర్రీ కూడా మనం చూస్తూ ఉన్నాము. వచ్చిన వాళ్ళకి దానికి సంబంధించి వండుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా వేల సంఖ్యలో వచ్చేటువంటి అతిథులకు ఎలాంటి భోజన వసతిలో ఎలాంటి ఆటంకం కలిగించకుండా కూడా ఇక్కడ దాదాపుగా వాళ్ళు చాలా మంది టీము శుచిగా శుభ్రంగా ఉండే ఏర్పాట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇది ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే రొయ్యలు ఫ్రై అంటే ఫ్రాన్స్ ఫ్రైకి సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్లు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. చూస్తుంటే నోరూరిపోతుంది. దాదాపుగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మటన్ బిర్యానీ కూడా వీళ్ళు రెడీ చేయడం జరుగుతుంది. అది చూసినట్లయితే మటన్ కర్రీ కనుక చూస్తే నోరూరిపోతుంది. దాదాపుగా పసందైన వంటలను అయితే వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు, మహిళలకు అందరికి కూడా భారీ భోజన ఏర్పాట్లు చేసిన సందర్భాలు చూస్తాం. దాంట్లో వీళ్ళు శుచిగా శుభ్రంగా కూడా దాదాపుగా దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కాస్ట్లీ ఐటమ్స్ వాడుతూ ఉన్నారు. ప్రజలకు రుచికరమైనటువంటి భోజనం అందించే విధంగా దాన్ని వండే విధానం కూడా చాలా బాగా వండుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఒకవైపు మటన్ బిర్యానీ, మరోవైపు ఫ్రాన్స్ బిర్యానీ కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఐటమ్ కనుక ఫ్రాన్స్ ఐటమ్ కనుక వీళ్ళు వండే విధానం కనుక చూస్తుంటేనే అంత శుచిగా శుద్ధంగా వండుతున్నారు. అది కనుక చూస్తుంటే నోరూరిపోతుంది. ఫ్రాన్స్ కనుక చూసిన వాళ్ళు కనుక తినకుండా ఉండలేరు. అదేవిధంగా వాళ్ళు దాంట్లో కలిపే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బాగున్నాయి. అదేవిధంగా తీర ప్రాంతంలో దొరికేటువంటి ఫ్రెష్ ఫిష్ ని వీళ్ళు ఇక్కడ దాదాపుగా ఫ్రైగా ప్రజలందరూ కూడా వడ్డించేందుకు ఫ్రైగా వాటిని అందరినీ కలిపి ఫ్రైలో బాండీలో వేసేందుకు కూడా రెడీ చేసినటువంటి చూస్తున్నాము. బొమ్మిడాయల పులుసు, దాదాపుగా బొమ్మిడాయల పులుసు అంటే ఇష్టపడిన వారు ఉండరు. బొమ్మిడాయల పులుసు చేయటం ఒక ఎత్తు అయితే దాన్ని అంత రుచిగా వచ్చే విధంగా కూడా దాదాపుగా వీళ్ళందరూ కూడా మంచి టాలెంట్ ఉన్నటువంటి చెఫ్లను తీసుకొచ్చి దాదాపుగా 500 మంది పైగా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ శుచిగా శుద్ధంగా కూడా ఇక్కడ బొమ్మిడాయల పులుసును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నాన్ వెజ్ ప్రియులకు, వెజిటేరియన్ ప్రియులకు సాంబారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కొంతమంది నాన్ వెజ్ ఇష్టపడిన వాళ్ళకు వెజిటేరియన్ కూడా సాంబారు, గోంగూర తదితర ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడ వంట ఏర్పాట్లు చేసేందుకు కూడా వారందరూ వచ్చినటువంటి ఆర్గనైజ్ చేయడానికి వచ్చారు. దీనికి సంబంధించి ఇక్కడ ఏమేమి వంటకాలు చేస్తున్నారు, వీళ్ళు ఎంతమంది వండుతున్నారు తదితర వివరాలు మనం మేస్తున్నట్టు తెలుసుకుందాం. ఇక్కడ మేము చంద్రగిరి నుంచి వచ్చాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆత్మీయ విందు ఏర్పాటు చేసిన సందర్భంగా టోటల్ టీం అంతా కూడా వచ్చి ఇక్కడ వర్క్ చేస్తా ఉంది. అన్ని పర్యవేక్షించడానికి చక్కగా ఒక మంచి చక్కటి భోజనం పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలను ముఖాముఖి పరిచయం ఏర్పరచుకోవడానికి పరిచయ వేదిక సందర్భంగా ఆత్మీయ విందు ఏర్పాటు చేస్తారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. సుమారు 5 నుంచి 6,000 జనాభాని ఎక్స్పెక్ట్ చేస్తా. వాళ్ళకి తగిన ఏర్పాట్లన్నీ కూడా డిఫరెంట్ 20 స్టాల్స్ పెట్టి అదేవిధంగా మీటింగ్ హాల్ సపరేట్గా పెట్టి సార్ ఈరోజు చికెన్, మటన్ బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై, బొమ్మిడాయల పులుసు, అదేవిధంగా చేప ఫ్రై పెడుతున్నాం సార్. అన్ని 5 రకాలతో చాలా చక్కటి విందు భోజనాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తన కోసం శ్రమించే కార్యకర్తలను పరిచయ వేదిక ఏర్పాటు చేసుకుని వాళ్ళతో పరిచయం చేసుకుని వాళ్ళకందరికీ ఒక ఆత్మీయ విందు ఇస్తారు ఎంపీ అభ్యర్థి గారు. మనకి మటన్ రెసిపీలో ఏమున్నాయి, చికెన్ రెసిపీలో ఏమున్నాయి, ఫ్రాన్స్ రెసిపీలో ఏమున్నాయి? మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ ఫ్రై, ఫిష్ రోస్ట్, బొమ్మిడాయల పులుసు, చికెన్ గ్రేవీ.
మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయి నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ వాళ్ళకి ఏమి ఉంటుంది? పప్పు, సాంబారు, తాలింపు, అదేవిధంగా పచ్చడి, పుళ్ళు అన్ని రకాలుగా. మొత్తం ఎంతమంది వచ్చారు వంటలు సుమారు ఒక 50 మంది ఉంటారు సార్. టోటల్గా 200 మంది వర్కర్స్ ఉంటారు. పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యకర్తలు, నాయకులు, మహిళలకు, దాదాపుగా విఐపీలకు కూడా వీరందరూ కూడా ఉదయం నుంచి కూడా శ్రమించి వారికి పసందైన విందు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. మరో వీడియోతో లైవ్లో ఇప్పుడు మనం అందరం కూడా ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు తయారు చేసే విధానం, వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ కూడా మనం చూడటం జరిగింది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కెమెరామెన్ బసవరాజుతో రత్నం, ర్యాపిడ్ న్యూస్, ఒంగోలు.